పరమశివుని యొక్క అనుగ్రహంతో 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్షు కలిగి పుట్టినవాడు మార్కండేయుడు. పెద్దలకు సేవ చేసుకొని, సప్త ఋషులకు సేవ చేసుకొని చిరంజీవిగా ఆశీర్వాదం పొందాడు. యమపాశానికి భయపడక పరిపూర్ణమైన విశ్వాసంతో పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శ్రద్ధతో జపించి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. అలాగే విష్ణుమూర్తిని దర్శించుకొని విష్ణుమాయని చూడాలని ఉన్నతమైన కోరికను కోరాడు. గజేంద్రుడు చెప్పినట్టు లోకంబులు లోకేశుడు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెను చీకటి ఆవల ఎవ్వండు ఏకాకృతిని వెలుగును అతనినే సేవింతున్. అంటే ఈ లోకాన్ని పరిపాలించే రాజులు, లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకమే అలోకమైన తర్వాత ఒక చీకటిలో ఒక వెలుగు ఉంటుంది, ఆ వెలుగుని నేను దర్శించుకుంటున్నాను అని గజేంద్రుడు తత్వవిచారణ ద్వారా చెప్పాడు. అటువంటి అనుగ్రహం పొందినవాడు మార్కండేయుడు. అన్నీ లయమైన తర్వాత వటపత్ర సాయిగా దర్శనమిచ్చిన విష్ణుమూర్తి కడుపులోకి వెళ్ళి మరో సృష్టి ఎలా తయారవుతుందో దాని అద్భుతాన్ని దర్శించిన చిరంజీవి శ్రీ మార్కండేయుడు. మరి పిల్లలకు మార్కండేయుని కథ ద్వారా మనం ఏం నేర్పించాలి? పెద్దలకు సేవ చేసి వారి ఆశీస్సులు పొందితే మనం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని పొందగలం. మనం కూడా చిరంజీవులు అవుతాం. అలాగే ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని భగవంతుని దర్శనం ఈ జన్మలోనే చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందాలి అని కూడా మన పిల్లలకి చెప్పాలి.